ఆనకపల్లి జిల్లా గోలుగొండ మండలం ఏఎల్పురం 2లో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకంలో భాగంగా సచివాలయంలో సంబంధించిన ధ్రువపత్రాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తారని, ప్రజల కొరకు పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనన్నను సీఎం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, పార్టీ మండల అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ సుర్ల ఆదినారాయణ, తహసీల్దార్ ఆనందరావు, ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్, విఓపీ ఆడి రఘు, కార్యదర్శి రాజేష్, సచివాలయ సిబ్బంది, సచివాలయం కన్వీనర్ పెదపూడి శివ మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం అడుగుతున్నాము, కోరుతున్నాము. ఒకే నాకు తెలిసినంత వరకు అందరూ లబ్ధి పొందుతున్నారు, అందరూ సంతృప్తిగా ఉన్నారు. వారికి సంబంధం లేని కూడా వచ్చి వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు. ఏఎల్పురం గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి నేను కోరేది ఏంటంటే, నర్సీపట్నం ఎమ్మెల్యేగా గణేష్ ఉమాశంకర్ గణేష్ గారికి మీరందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆయన గెలిచి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం. ఇదే పథకాలు కొనసాగుతాయి. తప్పనిసరిగా మీరందరూ సహకరించి నా కోరిక ఒకటే. తర్వాత ఇంకోటి ప్రధానమైన సమస్య డ్రైనేజ్. మీ అందరూ ఎప్పటికో వీధుల్లోకి వచ్చినా మీకు చెప్పింది డ్రైనేజే. అతి త్వరలో ఎంపీ గారి సహకారంతో కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ డ్రైనేజ్ సమస్య కూడా పరిస్థితులకు హామీ ఇచ్చారు. దాని మీద సర్పంచ్ కానీ నేను కానీ ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం. దాన్ని ఏమో స్పందించారు. ఎంపీ గారికి మన గ్రామం కూడా అవసరం చెప్పారు. దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టడం కూడా ప్రణాళిక సిద్ధమైంది. త్వరలో ఊళ్ళో ప్రతి హీరో కూడా డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కరించబడుతుంది. అంతకుమించి మనకి ఏ సమస్యలు లేదు. వ్యక్తిగతంగా మీరు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకు ఫలాలు పొందుతున్నారు. తప్పనిసరిగా నా కోరిక అభ్యర్థన మన ఎమ్మెల్యేగా గణేష్ గారిని, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి అందరూ సహకారం అందించుకొని మనస్ఫూర్తిగా అవసరాలు కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. మీ సమస్యలు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం లేకుండా పరిష్కరించడం నిరంతరం వాలంటీర్స్ మీరు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి చెప్పండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి నిరంతరం పనిచేసిన గ్రామ సచివాలయ వాలంటీర్లు, అలాగే ముఖ్యంగా సచివాలయ సిబ్బంది సార్ ఇవాళ మాకు డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఇద్దరు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఆ మహిళా పోలీసు ఉన్నారు. వాళ్ళే వర్క్ చేశారు. నిరంతరం వాళ్ళు చేయకపోతే